మనం ఇష్టంగా టైం పాస్కి చేసే చిన్న చిన్న థింగ్స్తో కూడా మనం సైడ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. హాయ్, దిస్ ఈజ్ మౌని, వెల్కమ్ టు రొటీన్ డైరీ. మన హ్యాపీనెస్ అలాగే సాటిస్ఫాక్షన్ కోసం మనం కొన్ని థింగ్స్ చేస్తుంటాం కదా, లైక్ స్టిచ్చింగ్, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ ఎక్సెట్రా. సేమ్ మా అమ్మాయికి క్రోషెటింగ్ అంటే చాలా ఇష్టం. తన లీజర్ టైంలో తను హ్యాపీగా చేసుకుని ఈ వర్క్ చూసి తనని ఎంకరేజ్ చేయాలనిపించింది. తను చేసే ప్రోడక్ట్స్ని ఆన్లైన్లోనూ అలాగే నైబర్స్కి చూపించి సెల్ చేయడం స్టార్ట్ చేశాను. సో తక్కువ టైంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు చూస్తున్న ఈ రాఖీస్ అన్ని తనే చేసింది. మనకున్న టాలెంట్ ని యూజ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో అలాగే వాట్సాప్ లోని గ్రూప్స్ క్రియేట్ చేసి వాటిలో మనం చేసే ప్రోడక్ట్స్ ని షేర్ చేయడం ద్వారా మనం మంచి బిజినెస్ చేయొచ్చు. మనం ఇంట్లోనే ఉంటూ మనకి నచ్చిన టైంలో ఇలాంటి వర్క్ చేసుకోవచ్చు. మన ప్యాషన్ని ఒక సైడ్ ఇన్కమ్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చిన్న బిజినెస్ అయినా మనం నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్ని క్యాచ్ చేసి మనం వాటికి తగ్గట్టు క్రియేట్ చేస్తే మనం మంచి బిజినెస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది, దానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, వాటికి హెయిర్ క్లిప్స్ ఇలాంటివి చేయొచ్చు. నెక్స్ట్ రాఖీ కోసం రాఖీలు, నెక్స్ట్ దివాళీ ఫెస్టివల్ వస్తుంది, దానికి సంబంధించినవి చేసి మనం ముందుగానే అంటే అరౌండ్ 1 month బిఫోరే ఆన్లైన్లో అప్డేట్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ చేయొచ్చు. ఇలా ముందుగానే చేయడం వల్ల ఎక్కువ బిజినెస్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఈ రాఖీస్ చేయడానికి ఒక్కొక్క దానికి అరౌండ్ 1/2 hour టైం పడుతుంది. సో వీటిని నేను ముందుగానే రెడీ చేసి ఇన్స్టాగ్రామ్ అలాగే వాట్సాప్లో షేర్ చేయడం ద్వారా నాకు ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రెసెంట్ ఈ రాఖీస్ అన్నీ కూడా బెంగళూరు షిప్ చేస్తున్నాం. ఫస్ట్ ఇన్కమ్ తక్కువ ఎక్కువ అన్నది కాదు, అసలు స్టార్ట్ చేసామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చితే కనుక లైక్ చేసి వీటిలో ఏ రాఖీ బాగుందో కామెంట్స్లో చెప్పండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.